చేయాల్సిందిగా మనం చేసాం. సిపిఓ సార్ స్టేజ్పై, ఎన్ఐసి సార్ మేడం సార్ వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇతర డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ దయచేసి జ్యోతి ప్రజల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరూ తప్పట్లు అతిథులందరూ స్టేజ్ జిల్లా అధికారులందరూ అందరికీ కూడా శుభాకాంక్షలు. సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరము సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఫస్ట్ టైం సావిత్రిబాయి పూలే దాదాపు సుమారు 200 సంవత్సరాల క్రితమే విద్య యొక్క ఆవశ్యకతను, బాలికల విద్య యొక్క ఆవశ్యకతను గురించి విశేషమైనటువంటి కృషి చేయడం అనేటటువంటి జరిగింది. దళితుల కొరకు, పీడిత వర్గాల కొరకు, వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు నిరంతరము అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఆమె యొక్క జీవిత చరిత్రను చూసినట్లయితే ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు, నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు: నంబర్ 1, విద్య ద్వారా సామాజిక మార్పును తీసుకురావడం మరియు సాధికారితను సాధించడం. దాని కొరకు 1848 సంవత్సరంలోనే దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి బాలికలకు విద్య కొరకు కృషి చేయడం అనేటటువంటిది జరిగింది. సమాజంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలకు కూడా కారణము విద్య లేకపోవడం. విద్యావిహీనం పశువనం. ఆ బాలికల విద్య కొరకు 200 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు అనేటటువంటివి ప్రారంభించబడ్డవి. అంశం చూసినట్లయితే లింగ వివక్షత, పురుషులతో సన్మానం. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి ఉంది. అందరికీ తెలుసు దట్ విమెన్ ఎడ్యుకేషన్ కోసం వారు ఎఫర్ట్స్ పెట్టి మన ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాం. ఆల్ ద ఉన్న లేడీ టీచర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ లేడీ ఆఫీసర్స్, మండల్ లెవెల్ ఆఫీసర్స్, కలెక్టరేట్ స్టాఫ్, ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు ఇస్ దేర్, ఆల్ ద టీచర్స్ ఆర్ దేర్. డిఎంహెచ్ఓ గారు మీరు ఇక్కడ బికాస్ ఆఫ్ ఎఫర్ట్స్ బై సావిత్రిబాయి పూలే గారు. సావిత్రిబాయి పూలే was not there, it was difficult for ladies to become reach, go to school, colleges and reach this position. So we should always be thankful to her, and daily at least 50 times we should thank her that we have reached this level. So I congratulate all the teachers who are being felicitated here, and New Year lo with
full energy. We should work for the empowerment of the girl child through welfare institutions, KGBs, మన లోకల్ బాడీస్ స్కూల్స్లో ఎంపీపీ జెడ్పీపీ స్కూల్స్లో we should always strive to give our best to improve the and to better the girl child education in the district. So మరొకసారి అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు ఈ సందర్భంగా. థ్యాంక్ యూ ఆల్. గౌరవనీయులు ఈసీఎల్బి సార్ చేయవలసిందిగా మనవి చేస్తారు. స్టేట్ జస్టిస్